ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్త, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి స్తోత్రాలు. నాయన, మరి ఉదయకాల సమయంలో మీ పాదసందులో చేరి మీరు మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి, రోజు పూజించటానికి ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. ఆయన మరి ఉదయకాలం మా అనుదిన ఆహారం, జీవాహారమైన నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరిచి, తృప్తిపరిచి, హెచ్చరించి, ఆయన మీరే నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించమని, వాక్యం నీది, ప్రజలు మీ వారు కనుక కావలసిన మాటలు దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, పరము నుండి ధరకి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, శ్రీ యేసునాథుడు, పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, శ్రీ యేసునాథుడు, అత్యంతరహితుడు, అల్ఫా ఒమేగా తానే, ఆది సంభూతుడు, అసమానుండైన క్రీస్తు, సర్వలోకమునకై గొర్రె పిల్లగు బలి అయి మృతుల నుండి లేచిన సజీవుడు, సర్వలోకమునకై గొర్రె పిల్లగు బలి అయి మృతుల నుండి లేచిన సజీవుడు. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, పరము నుండి ధరకి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, శ్రీ యేసునాథుడు, భూమి ఆకాశముల కర్త, భూజనుల రక్షణకర్త, సర్వ సృష్టికర్త, సమాధానకర్త, పాప విముక్తికై రక్తము చిందింప అభిషిక్తుడైన క్రీస్తేశుడు, పాప విముక్తికై రక్తము చిందింప అభిషిక్తుడైన క్రీస్తేశుడు. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, పరము నుండి ధరకి నరుడై అరుదించిన పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, శ్రీ యేసునాథుడు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 2-3 వచనాలు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడు తన శిష్యులైన వారికి ఆయన బోధిస్తూ వచ్చారు. ఎవరు ధన్యులు, ఏ స్థితిలో ఉంటే మనం ధన్యులం అవుతాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు.
దీనులు అనేటువంటి మాటను చూస్తే తగ్గింపు స్వభావం గలవారు. దేవుడే దీనుడై మన మధ్యకి మానవుడిగా అవతరించారు. అలాగే మనం కూడా ఆత్మీయ జీవితంలో దీనులుగా ఉండాలి. గర్విష్ఠులను దేవుడు బాగుగా ఎరుగును. ఇదిగో నేను దీన మనస్సు గలవాడును, సాత్వికుడినై ఉన్నానని ప్రభు చెప్పారు. ఆత్మ విషయమై మనం దీనులుగా ఉంటే మనం ఈ విధంగా జీవించగలం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా జ్ఞాపం చేస్తూ ఉంది. యెషయా గ్రంథము 29:19 యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. దీనులకు సంతోషము కలుగుతుంది. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. కాబట్టి ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారికి అధికమైనటువంటి సంతోషమును దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. గర్విష్ఠులకు, అహంకారులకు సంతోషం అనేది ఉండదు. రెండవదిగా మనం చూస్తే కీర్తనలు 22వ అధ్యాయము 26వ వచనం. కీర్తనలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనములో దీనులు భోజనము చేసి తృప్తి నొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లా నిత్యము బ్రతుకును. దీనులు తృప్తిగా జీవిస్తారు. దీనులు భోజనం చేసి తృప్తిగా జీవిస్తారు. దీనులుగా ఉంటే రెండవదిగా వారి జీవితంలో తృప్తి అనేది ఉంటుంది. ఈ లోకములో మానవుడు తృప్తి లేనివాడిగా, సంతృప్తి లేనివాడిగా జీవిస్తున్నాడు. కాబట్టి తృప్తి లేని జీవితము వ్యర్థం. వారికి ఎన్నున్నా, మరి ఎంత సంపాదన ఉన్నా తృప్తి అనేది లేదు జీవితంలో. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఉన్నదాంతో తృప్తి కలిగి ఉంటారు. ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండి దేవుణ్ణి సేవించేవారిగా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఏమున్నా తృప్తి లేకపోతే వేస్ట్ జీవితం. కాబట్టి ఈ తృప్తి ఎలాగొస్తుంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు తృప్తిగా ఉంటారు. కాబట్టి వారు తృప్తికరమైన జీవితం జీవిస్తారు. మొదటిగా దీనులైన వారు సంతోషముగా ఉంటారు. రెండవదిగా దీనులైన వారు సంతృప్తిగా ఉంటారు. మూడవదిగా యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనములో అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును. దేవుడు దీనులను ఉన్నతమైన స్థలములలో ఉంచుతాడు. ఉన్నతమైన స్థలానికి దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి దీనులు దేశమును స్వతంత్రించుకొందురు. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉన్నది. కాబట్టి దీనులను దేవుడు హెచ్చించేవాడు. గర్విష్ఠులు తగ్గించబడతారు. దీనులు ఉన్నతమైన స్థలాల్లో ఉంచబడతారు. కాబట్టి ఆత్మ విషయమై దీనులుగా ఉన్నప్పుడు మనకు జరిగే కార్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆత్మ విషయమై
దీనులుగా జీవించండి. మీరు ధన్యులవుతారు. పరలోక రాజ్యము దీనులదే. గర్విష్ఠులు, అహంకారులు పరలోక రాజ్యం ప్రవేశించలేరు. కాబట్టి దేవుడు దీనుడై ఈ లోకానికి వచ్చారు, మనల్ని రక్షించటానికి, మన పాపాన్ని తీసివేయటానికి. కాబట్టి ఆయన జన్మలో దీనత్వం, ఆయన జీవితంలో దీనత్వం, అన్నిట్లో కూడా దీనుడుగా జీవించారు. అలాగే అట్టి మనసు మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు సంతోషంగా జీవించెదరు, సంతృప్తిగా జీవించెదరు, ఉన్నతమైన స్థలంలోనికి ప్రవేశిస్తారు. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయునుగాక. ప్రేమగల తండ్రి, దయగలను ప్రభా, ఆత్మ విషయమై దీనులుగా ఉంటే మేము మా జీవితం ఎలా ఉంటుందో మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా అందరికీ ఆత్మ విషయమై దీనులుగా జీవించినట్లుగా సహాయం చేయి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు, నాయన రోగులుగా ఉన్నవారు అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి వ్యక్తిని దర్శించండి, వారి యొక్క పాప శాపాల నుంచి విడిపించండి, నీ రక్తంలో వారిని కడిగింపచేయండి, శ్రేష్టమైన జీవితాన్ని వారికి ప్రసాదించమని నాయన ఎవరైతే ఇబ్బందులు ఇరుకులు ఉన్నారో జ్ఞాపం చేసుకుని నాయన అప్పుల బాధలతో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి, చదువుకున్న పిల్లలకి సహాయం చేయండి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి, హాస్టల్కి వెళ్తున్న వాళ్ళకి సహాయం చేయండి. ఈ విధంగా దూరదేశాల్లో ఉన్న వారిని కూడా కాపాడండి, భద్రపరచండి, నివాదత దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడయండి కాపాడునుగాక. ఆమేన్.